పావని గౌడ్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఎస్ పావని గౌడ్ గారు గుడ్ మార్నింగ్ సునీత గారు. ఎస్ పావని థ్యాంక్ యూ అండి. విష్ ద సేమ్ మీకు కూడా. మీకు మీ జీ తెలుగు యాజమాన్యానికి 3వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఎస్ పావని గౌడ్ గారు, సో ఇప్పుడు ఏమంటారు, నిన్న జరిగిన ఏదైతే ఫైన్ రైస్ స్కీమ్ పంపిణీ కార్యక్రమంలో అటు సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చూస్తుంటే గత 10 ఏళ్లలో చాలా మటుకు అవినీతి జరిగింది, దొడ్డు బియ్యం ద్వారానే 10,000 వరకు ఏదైతే 10,000 కోట్ల వరకు అవినీతి జరిగిందని కమెంట్స్ చేశారు. మరోపక్క అసలు రేషన్ బియ్యంలో మీరు ఫైన్ రైస్ స్కీమ్ అనేది ఎక్కడ తీసుకురాలేదు, సన్న బియ్యం గురించి కూడా ఎక్కడ ప్రస్తావన రాలేదన్న అంశాలు అయితే వచ్చాయి. ఏమంటారు దీనిపైన? మీరు గత ప్రభుత్వంలో సన్న బియ్యం ఎప్పుడు పంపిణీ చేయలేదా? గత ప్రభుత్వంలో సన్న బియ్యం ఎంతమందికి పంపిణీ చేసిండ్రు, అందరికి ఇంప్లిమెంట్ చేయలేదు అనేది దిలీప్ అన్ననే చెప్పిండ్రు. ఇంకొకటి 10,000 కోట్లకు పైగా అవినీతి జరిగింది అనేది ఆరోపణలు మాత్రమే, అవి నిజాలు కాదు. ఇంకొకటి ఏంటంటే విద్యుత్ లో అవినీతి జరిగిందని ఆరోపణలు చేసిర్రు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపణలు చేసిర్రు. నిన్న సన్న బియ్యం సభ అని పెట్టుకొని దొడ్డు మాటలు మాట్లాడుతాడు, బూతు మాటలు తప్ప దాంట్లో ఏమన్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే గురించి గాని, ప్రజలకు ఇది ఇస్తా అని గాని ఏం చెప్పలేదు. గురుకులాల్లో చక్కగా అన్నం పెట్టబుద్ధి అయితే లేదు, పెట్ట శాతం అయితే లేదు, కానీ సన్న బియ్యం ఇస్తాడట. మరి ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైపోయిందనేసి ప్రతిరోజు ఊకదంపుడు ముచ్చట్లు చెప్పిండు. మరి ఇప్పుడు ఎక్కడ అప్పు పుట్టింది, ఎక్కడి నుంచి సన్న బియ్యం తీసుకొస్తాడు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఎక్కడి నుంచి సన్న బియ్యం ఇస్తాడు ఈ రేవంత్ వర్యులు? ఇంకొకటి, ఎప్పుడు చూసినా కూడా ఏ సభ పెట్టుకున్నా కూడా మందిండ్లలో సావులను కోరుకునుడు, ఇదివరకు గత పాలకుల మీద లేనిపోని నిందారోపణలు వేసుడు తప్ప ఈయన చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేక ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ముఖ్యంగా నిన్న పండుగ పూట హెచ్సియు విద్యార్థులను లాఠీలతోటి ఏ విధంగా కొట్టిండ్రు, వాళ్ళని ఏ విధంగా నిర్బంధించిండ్రు, అదందరూ తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాదు దేశం మొత్తం చూస్తున్నది. ఇంకొకటి, ఆ విషయాన్ని టాపిక్ ని డైవర్ట్ చేయడానికి మాత్రమే సన్న బియ్యం సభ పెట్టుకొని మాట్లాడిండు. ఇప్పటిదాకా నిరుద్యోగ భృతి అని దిలీప్ అన్న అన్నారు. నిరుద్యోగ భృతి గురించి వెళ్ళి కాంగ్రెస్ కూడా, ప్రియాంక గాంధీ వర్యులు కూడా అశోక్ నగర్ వచ్చి సెంట్రల్ లైబ్రరీలోకి వచ్చి మస్తు ముచ్చట్లు చెప్పిండ్రు. ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది, నిరుద్యోగ భృతి ఎక్కడున్నది? డబుల్ బెడ్రూమ్లు ఇయ్యలేదు అని అంటున్నారు కదా, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రా ఇయ్యలేదా అనేది రేవంత్ రెడ్డిని అడగండి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము ఏవైతే సున్నాలు వేసుకుంటా అది కాంగ్రెస్ ఇచ్చింది అని చెప్పుకుంటున్నారో అవి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లులే. ఇంకొకటి, దళిత బంధు పథకం కింద ఎవరికి అందలేదు అని చెప్తున్నారు కదా, దళిత బంధుకు హుజురాబాద్ లా ఎంత మందికి ఇచ్చిండ్రు, మానకొండూరులో ఎంత మందికి ఇచ్చిండ్రు, కరీంనగర్ లో ఎంత మందికి ఇచ్చిండ్రు, నా నియోజకవర్గం అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎంత మందికి ఇచ్చిండ్రో నాకు తెలుసు. ఎంతమంది దళిత సోదరి మనులు వ్యాపారవేత్తలుగా ఉన్నారో నాకు తెలుసు. కావాలంటే అన్న వాళ్ళకు చూపిస్తా, రమ్మని చెప్పండి. ఇంకొకటి, దళిత బంధు పథకం కింద 10 లక్షల రూపాయలు కాదు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. మరి ఆ 12 లక్షల రూపాయలు ఎవరికన్నా ఒక్కరికన్నా వచ్చిందో వాళ్ళ పేరన్నా చెప్పమనండి. 10 ఎకరాలు స్కీము, ఆ స్కీము, ఈ స్కీము అని చెప్తున్నారు. ఇంకొకటి, పండగ పూట పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేసి సునీత గారు మీరు ఇందాక చెప్పిండ్రు. పండగ వాతావరణం ఎక్కడ కనిపిస్తుందండి తెలంగాణ రాష్ట్రంలో? రైతులు వడ్లు పండించుకుంటున్న రైతులకు అసలు నీళ్ళియక పంట పొలాలు ఎండిపోతున్నాయి. రైతులకు రైతు రుణం మాపి ఏకకాలంలో డిసెంబర్ 9వ తారీఖు నేను చేస్తా బ్యాంకులకు పొమ్మని చెప్పండి. ఇప్పటికీ కూడా తెలంగాణలో రైతులకు పావులా వంతు అరాకొర రైతు రుణం మాఫీ చేసి మొత్తం చేసిన అనేసి వాళ్ళే చెప్తున్నారు. రైతు భరోసా లేదు, కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు, ఆ కిట్టు లేదు, కళ్యాణ లక్ష్మిల తులం బంగారం లేదు, ఏ పథకాన్ని కూడా నమో ఇప్పటి వరకు ఈ రోజు సభ పెట్టుకుంటాం, ఈ రోజు ఇస్తాము, ఈ రోజు చేస్తాము అని చెప్తారు. అవన్నీ గాలికి వదిలేస్తారు. వాళ్ళు ఇచ్చిన హామీలల్లా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కారుపూతలు మూస్తున్నారండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డల ఒక్క పిల్లరు ఒక పర్రెను చూపించి కాళేశ్వరంలో లక్షల కోట్ల అవినీతి జరిగింది అని అంటాను. ఈ జీ తెలుగు సాక్షిగా నేను చెప్తున్నా, మేడిగడ్డకు ఇప్పటికీ నేను 2-3 సార్లు పోయొచ్చిన. ఆ కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర ప్రాణహిత ఇప్పటికీ కూడా బారుతూ ఉన్నది. నీ పంపులు స్టార్ట్ చేసి రైతులకు నీళ్లు ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరంటే రిజర్వాయర్లు అన్ని ఎండబెట్టి ఇసుక స్కాములు చేస్తాండ్రు, ఇసుక రీచ్లను తవ్వుతారు. ఇసుక తోటి కోట్ల రూపాయలను ఒక్కొక్కరు సంపదను పెంచుకుంటున్నారు ఈ ఎమ్మెల్యేలు, ఈ ప్రభుత్వ అధికారులు మొత్తం అందరు కలిసి. ఇంకొకటి, అది దిలీప్ అన్న గారు
కేసీఆర్ గారు ఏం చేసిండ్రు ఏం చేయలేదు అనేసి దిలీప్ అన్నకే ఎక్కువ తెలుసు నాకంటే. ఎందుకంటే దిలీప్ అన్న కేసీఆర్ గారికి దగ్గరుండేది, ఆయన విజన్ ఏంటిది, ఆయన ఏమనుకుంటున్నారు అనేది దిలీప్ అన్నకే ఎక్కువ తెలుసు. ఇంకొకటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఓన్లీ మేడిగడ్డనే కాదండి, 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, ఇంకా అసలు ఎంత నీటిని లిఫ్ట్ చేస్తాంది, ఎక్కడికి నీటిని తీసుకొస్తాంది అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు అన్నపూర్ణ అంటే ఒకటండి పావని గౌడ్ గారు, ఒకటి ఇక్కడ క్లియర్ గా కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది, ఇప్పటి వరకు 1,56,000 మెట్రిక్ టన్నుల వరి దిగుబడి జరిగిందంటూ కూడా సీఎం రేవంత్ అన్నారు. మీరేమో పంటలు ఎండిపోతున్నాయి అంటున్నారు, ఏది నిజం అనుకోవచ్చు? సునీత గారు నా నియోజకవర్గము అంటే నా కరీంనగర్ నియోజకవర్గంలో ఇల్లంత కుంటలో, సిరిసిల్లాలో, వేములవాడలా నీళ్ళు ఇస్తా అని చెప్పి నీళ్ళు ఇస్తలేరు అని చెప్తే నేను వీడియో తీస్తే కూడా పంట పొలాల దగ్గరికి, ఎండిన పంట పొలాల దగ్గరికి పోయి నేను వీడియో తీస్తే కూడా నా మీద కేసు నమోదు చేసిండ్రండి అక్కడ కాంగ్రెస్ నాయకులు. ఇంకొకటి ఏంటంటే చొప్పదండికి రండి, వేములవాడకి రండి, కోరుట్లకు రండి, మంతనికి రండి, మానకొండూరుకి రండి, నేను చూపిస్తా ఎంత మంది పంట పొలాలు ఎండిపోయినాయి. మొన్నటికి మొన్న హుస్నాబాద్ నియోజకవర్గానికి పోయినా రత్నగిరి, వంగర మొదలగు గ్రామాలల్లా 10 ఎకరాలు, ఒక రైతుకు 10 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు నీళ్లు అందుతున్నాయి, మిగతా 8 ఎకరాలు పంట ఎండిపోయింది. ఎక్కడ లక్షల కోట్ల నీళ్ళు పంట పండుతుంది కదండి. ఇప్పుడు వస్తది కదా, కొంటారు కదా ధాన్యం కొనుగోళ్లు. ఇంకొకటి సన్న బియ్యంకి బోనస్ ఇస్తా అని చెప్పారు, ఆ బోనస్ ను కూడా బోగస్ చేసిరు. ఇప్పటి వరకు ఏ సభ పెట్టినా కూడా ఇగో బూతులు చూడండి ఒక్కసారి. నీ ముట్టి మీద డ్రాయర్ కూడా ఉండదు, పీకడ మొదలు పెట్టే బిడ్డ బజార్లో ఉలివేయాలన్నా. రైట్, ఓకే అండి పావని గౌడ్ గారు. సునీత గారు, ఇవి సీఎం రేవంత్ రెడ్డి వర్యుల బూతు మాటలు. ఆయన సభ పెట్టినా నోరు తెరిచిన బూతులే. ఇచ్చిన హామీలను 420 హామీలను 6 గ్యారంటీలను గాలికి వదిలేసిండు. తెలంగాణ రాష్ట్రం ఇమేజ్ ని అడుగడుగున అప్లపాలైపోయింది అనేసి డ్యామేజ్ చేస్తున్నాడు. పావని గౌడ్ గారు, సో ఏమంటారు, నిన్న జరిగిన పంచాంగ శ్రవణంలో అటు ప్రజాపాలనలో లోపం ఉంది, గవర్నమెంట్ నడవడానికి కష్టంగా ఉంటుందంటూ మీ సైడ్ నుంచి వినిపించింది. ఏంటి ఇబ్బందులు ఏర్పడతాయి, మళ్ళీ అటు ఎలక్షన్స్ కి సంబంధించి కూడా చెప్పడం జరిగింది, ఎన్నికలు కూడా వాయిదా పడే ఛాన్సెస్ ఉన్నాయి, కోర్టులు మొట్టికాయలు కొడితేనే తప్ప ఎలక్షన్స్ జరగవంటూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శ్రవణం వినిపించడం జరిగింది. ఏంటి దీనికి ఏమనుకోవచ్చు? మరొక పక్క సీఎం కేసీఆర్ మళ్ళీ వస్తారు, సీఎం అవుతారంటూ కూడా అన్నారు, ఏంటి? సీఎం కేసీఆర్ గారు మళ్ళీ వస్తారు, సీఎం అవుతారు, 3 సంవత్సరాల తర్వాత అవుతారు. ఇంకొకటి ఎలక్షన్స్ గురించి అంటే ఉప ఎన్నికల గురించి ఎవరైతే జ్యోతిష్యం కూడా వచ్చినట్టుంది, జ్యోతిష్యం అవసరం లేదన్నా, రోజు ప్రజల దగ్గర ఉంటున్నా. మీరు కూడా చెప్పిండ్రు, తొలివెరుగు రఘు చర్చ జరిగినప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 రోజులల్లా 50 మార్కులు వేసిండ్రు. తర్వాత ఒక 4 నెలల తర్వాత మీరు చర్చలో పాల్గొంటే నేను 40 మార్కులే ఇస్తున్నా అని చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు మీరు ప్రజలకి వస్తే గనక రేవంత్ పాలన ఎట్లున్నది అని మీరు ప్రజలను అడిగితే గనక 0 మార్కులు కూడా వేయరన్నా, 0 కూడా వేయడానికి సిగ్గుపడతాం. ఎందుకంటే అంత దరిద్రంగా ఉన్నది రేవంత్ కాంగ్రెస్ పాలన అనేది తెలంగాణ ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. పరుగులు పెడుతుంది అనేసి గాంధీ భవన్ సాక్షిగా చెప్పిండ్రు అనేసి సోదరి యాంకర్ సునీత గారు చెప్పిండ్రు. ఢిల్లీకి అయితే పరుగులు పెడుతుందన్న, ఢిల్లీకి నెల రోజులల్లా 4-5 సార్లు పోవడానికి, అక్కడ ఆయన సీటును కాపాడుకోవడానికి, ఇక్కడ పైసలు అక్కడ కప్పం కట్టడానికి మాత్రం పరుగులు పెడుతుంది. ఇంకొకటి జాతకాలనేటివి, జ్యోతిషాలనేటివి వారి నమ్మకాల. ఒకటండి పావని గారు సబ్మిషన్ అండి, నేనైతే ఎక్కడ పరుగులు పెడుతుందని అనలేదు, సీఎం ఈ రకంగా అన్నారని చెప్పి చెప్పాను. సీఎం రేవంత్ గారే అన్నారని మీరు ఇందాక చెప్పిండ్రు. అయితే పరుగులు అయితే పెడుతుంది, ఢిల్లీకి ఆయన పోవడానికి పరుగులు పెడుతుంది. కానీ ప్రజా పాలన చేస్తాము అనేసి ఏదైతే అధికారంలోకి వచ్చిండ్రో ప్రజలను నయవంచన చేస్తూ, ప్రజల సంక్షేమ పథకాలకు గండి కొడుతూ, ఎదిరించిన వాళ్ళని, అడిగిన వాళ్ళని జైళ్లలో పెడుతూ ఒక రాక్షస పాలన నడుస్తుంది. ఉగాది సందర్భంగా ఏప్రిల్ రాకముందే అందరినీ ఏప్రిల్ ఫూల్ చేసిండు రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వము. ఇంకొకటి ఇవాళ 31వ తారీఖు మార్చి రైతు భరోసా పైసలు అందరి అకౌంట్లలో వేస్తా అని చెప్పిండు. నాకు కూడా 2 ఎకరాల భూమి ఉన్నదండి, ఇప్పటి వరకు కూడా నా అకౌంట్ లో రైతు భరోసా పైసలు వేయలేదు. ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఎక్కడికి పోయినా, ఏ గ్రామాలకు పోయినా కూడా 100 మంది రైతులుంటే
అక్కడ 60% మంది రైతులకు రుణం మాఫీ కాలేదు. పావని గౌడ్ గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు దిలీప్ అన్న చెప్పిండ్రు మేడిగడ్డ అంటున్నారు. ఒక్క మేడిగడ్డ పిల్లర్ చూపించి ఎంతమంది రైతుల ఉసురు తీసుకుంటారన్నా? మేడిగడ్డ దగ్గరికి రండి దిలీప్ అన్న, ఎంత ఇసుక రీచ్లను తవ్వుతారు, ఎండబెట్టి రిజర్వాయర్లను ఎండబెట్టి ఎంత ఇసుక దందాలు చేస్తున్నారు అనేది మీకు వివరిస్తా. నేను మొన్న పోయి వీడియో తీస్తే నా వెనకాల మొత్తం బైకులతోటి కార్లతోటి వెంబడించిండ్రు నన్నే ఆ ఇసుక దందాలు చేసేటోళ్ళు. వీడియో తీసి సోషల్ మీడియా కూడా పెట్టినా. మిడ్ మానేర్ రిజర్వాయర్ నిండబెట్టి ఇక్కడ ఇసుక దందాలు చేస్తున్నారు. ఎక్కడ మీరు ఇసుక దందాలు చేయండి అంటే రైతుల పంట పొలాలు ఎండిపోని మాకు సంబంధం లేదు. ఆ రైతులను గత ప్రభుత్వం రాజును చేసింది. రైతులు ఏ విధంగా అన్యాయం జరిగినా మాకు సంబంధం లేదు. వాళ్ళ పంట పొలాలు ఎండిపోయినా మాకు సంబంధం లేదు. నీళ్లు ఇవ్వకపోయినా నీళ్లు ఇవ్వలేకపోతున్నా కూడా సంబంధం లేదు. కానీ మాకు ఇసుక దందాలు కావాలి.